నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. మనం నిన్న జరిగిన సంఘటన చూసాము. చిరంజీవి గారి రెండో కూతురైన శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన అతి చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. అయితే అసలు వాళ్ళిద్దరి ప్రేమ ఎలా స్టార్ట్ అయింది, తర్వాత ఎందుకు విడిపోయారు, వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయి, ఆ తర్వాత కూడా శ్రీజకి మరొక పెళ్లి చేయడం, ఆ పెళ్లి కూడా విడాకులు తీసుకోవడం, ఇదంతా ఏం జరుగుతుంది, అసలు శ్రీజ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే పొలిటికల్ అండ్ మూవీ అనలిస్ట్ భరద్వాజ్ గారు. ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? నిన్న మనం చూసాం సార్, శిరీష్ భరద్వాజ్ అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చనిపోయాడు. అయితే అసలు శ్రీజకి శిరీష్ భరద్వాజ్కి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, అది ప్రేమగా ఎలా స్టార్ట్ అయింది, ఇదంతా ఎలా జరిగింది? 2007లో ఒక రోజు సడన్ గా ఒక సంచలనం. అంటే ఆ రోజున పాపులర్ టీవీ ఛానల్లో లైవ్ మొదలైంది. అంటే చిరంజీవి రెండో కుమార్తె ప్రేమ వివాహం అని చెప్పి బ్రేకింగ్ మొదలైంది. ఈ బ్రేకింగ్ మొదలైన దగ్గర నుంచి జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఎందుకు అంటే మీడియా సపోర్ట్ తీసుకున్నారు. మీడియా సపోర్ట్ తీసుకునే ఆ పెళ్లి ఆర్య సమాజ్లో చేసుకున్నారు. అప్పటికి అమ్మాయి వయసు 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు కాబట్టి ఈ వివాహానికి తల్లిదండ్రుల వైపు నుంచి అభ్యంతరం ఉంది కాబట్టి వీళ్ళు ఆర్య సమాజ్ని ఎంపిక చేసుకున్నారు. నిజానికి ఈ జనరేషన్ లో ఆర్య సమాజ్ అనే పేరు పాపులర్ అయింది కూడా ఆ సందర్భంగా. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆర్య సమాజ్ మీద ఒక జోవియల్ కామెంట్ చేయటం కూడా మనం చూసాం. ఈ ధోరణికి ఒక రకంగా నాంది పలికింది ఈ ప్రేమ వివాహం, వీళ్ళిద్దరి ప్రేమ వివాహం. శ్రీజ శిరీష్ భరద్వాజ్. మీడియా వెళ్ళిపోయింది అక్కడికి, అక్కడి నుంచి లైవ్ ఇచ్చారు, ఆవిడ మాట్లాడింది. ఈ మాట్లాడే క్రమంలో తన కుటుంబ సభ్యుల మీద చాలా ఆరోపణలు కూడా చేసింది ఆవిడ. అయితే వీళ్ళిద్దరి ప్రేమ ఎక్కడ కాలేజీలో మొదలైంది అనేది మొదట అనుకున్నది, కానీ కాదు. ఈవిడ చిన్న ఒక షటిల్ ప్లేయర్, అక్కడ మొదలైంది వీళ్ళ ప్రేమ. ఓకే సార్. అక్కడ మొదలై చివరికి వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆటోమేటిక్ గా పెద్దల అంగీకారం లేనప్పుడు, ఈ ప్రేమ బలంగా ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఆ టైంలో వీళ్ళ అభ్యంతరాలు వాళ్ళకి అభ్యంతరాలుగా కనిపించలేదు. కనిపించకపోవడం వల్లే అలా పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా నిర్ణయం తీసుకుంటారు. అదే పద్ధతిలో చాలా న్యాచురల్ గా ఏ ఇంట్లోనైనా జరిగే పద్ధతిలోనే జరిగింది. అదేమి పెద్ద విచిత్రం కాదు. కాకపోతే అక్కడ ఆ అమ్మాయి ఫాదర్ చిరంజీవి అవటం వలన అది పెద్ద ఇష్యూ, ఒక వార్త సెన్సేషన్ అయింది. నిజానికి ఈ రోజుకి కూడా శిరీష్ భరద్వాజ్ మరణ వార్తని ఎందుకు మీడియా హైలైట్ చేస్తోంది అంటే బికాజ్ ఆఫ్ చిరంజీవి. అంతకు మించి వేరే రీజన్ ఏం లేదు. చాలా ఫ్యామిలీస్ లోను, చాలా మంది జీవితాల్లోనూ ఇది జరిగేది. అంటే ప్రేమ అనేది ఒక సందర్భంలో కలుగుతుంది, ఓ సందర్భంలో అది వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయమని చెబుతూ మన ముందు చాలా సంఘటనలు జరుగుతాయి కూడా. అందుకని ఇప్పటికీ దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే చిరంజీవిని లింక్ చేయటం వలన మాత్రమే ఈ చర్చ జరుగుతోంది. ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ తాలూకా అమ్మాయి కాబట్టి. రెండోది, శ్రీజ జీవితంలో ఆవిడ తర్వాత వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి, ఒక బిజినెస్ మ్యాన్ కొడుకుని చేసుకుంది ఆవిడ. ఆ తర్వాత అతను సినిమాల్లో కూడా నటించాడు. ఆ తర్వాత అతనితో కూడా ఆవిడ విడిపోయింది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా ఈ వార్తలన్నీ వైరల్ అయినాయి, జనాలు మాట్లాడుకున్నారు. ఈ మాట్లాడుకునే సందర్భంలో కూడా ఇవి రోజువారీ మన జీవితాల్లో జరిగే వ్యవహారాలని ఎవరు అనుకోలేదు. రోజు మనం చుట్టుపక్కల జీవితాల్లో జరిగే సంఘటనలే అనుకోలేదు. అప్పుడు కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ చిరంజీవి గారు. రెండోది, ఆ అమ్మాయి ఆ రోజున 2007లో ఒక కామెంట్ చేసింది. అప్పుడు మా ఫాదర్ కై నేను ఎక్కువ భయపడటం లేదు, మా ఫాదర్ గురించి నేను భయపడటం లేదు, మా బాబాయ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేదే నా భయం అంది ఆవిడ. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆ మాట వాడింది ఆవిడ. ఈ మాట విని ఆయన హర్ట్ అయ్యి తన వెపన్ తీసుకెళ్లి సరెండర్ చేసి, ఆ సరెండర్ చేస్తున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది అనౌన్స్ చేయటం, ఇలా ఒక అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీకి ఒక రకంగా నాంది పలికినటువంటి సందర్భం కూడా అదే, శ్రీజ వివాహం. అప్పటికి ఇంకా చిరంజీవి గారి పార్టీ పెట్టాలి అనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్టుగా కానీ అవేమీ లేవు.
2009లో కదా ఆయన పార్టీ అనౌన్స్ చేసి పెట్టింది, రాజకీయాల్లోకి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది 2007లో. ఇది అయిపోయింది, ఈ ఎపిసోడ్ ముగిసింది. ఫైనల్ గా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత దాని మీద ఇక ఫర్దర్ గా న్యూస్ ఏం లేదు. ఇది జరిగిన కొంతకాలానికి అమ్మాయి ప్రెగ్నెంట్ అనేటువంటి వార్త వచ్చింది బయటికి. ఓకే ఆడపిల్లకి జన్మనిచ్చింది అనేది ఇంకొక రోజు వార్త. ఓకే ఆ రోజు అల్లు అరవింద్ గారు అలాగే సురేఖ గారు, మదర్ అలాగే మేనమామ, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. ఓకే హాస్పిటల్ కి వెళ్లి చూసి వచ్చేయటం వరకే ప్రోగ్రామ్. అప్పటి వరకు ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు కూడా ఎటువంటి లేవు. సంబంధాలు లేవు, ఏ రాకపోకలు సంబంధాలు కానీ లేవు. ఎవరి మాట్లాడడం జీవితాలు కానీ. వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. ఇది అయిపోయింది, వాళ్ళు సెటిల్ అయిపోయారు అన్న ధోరణిలోనే వ్యవహారం నడిచింది. అయితే ఆ టైంలో కొన్ని అంటే గాసిప్స్, జనాలు మాట్లాడుకునే మాటలు, కేవలం ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు అతను అన్న పద్ధతిలో ఒక చర్చ జరిగింది. ఓకే సార్. కానీ తర్వాత నెమ్మదిగా అది కూడా ఆగిపోయింది. ఆ పుకార్లు, ఆ తరహా మాటలు కూడా ఆగిపోయినాయి. నిజానికి ఆ రోజున సోషల్ మీడియా లేదు. అవును, లేకపోవడం వలన అది పెద్దగా వార్త కాలేదు, హైలైట్ issue కాలేదు, అవ్వలేదు. అయిపోయింది. ఎవరి జీవితాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అనుకున్నారు అందరూ. ఈ బిడ్డ పుట్టిన సందర్భంలో కూడా అరవింద్ గారు, సురేఖ గారు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫేసెస్ అవి ఫొటోస్ నాకు గుర్తున్నాయి. ఇంకా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అక్కడి నుంచి అతన్ని కలుపుకుంటారు అనే వాతావరణం వచ్చింది. ఓకే అయిపోయింది, ఇంకా ఈ వివాదం అయిపోయింది. జనరల్ గా ఇలాంటి వ్యవహారాలన్నీ, ప్రేమ వివాహాలు, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్ తో కలవటం అనేది రీయూనియన్ కి పిల్లలు కేంద్రంగా వ్యవహరిస్తారు అనేది జనరల్ గా ఒక నమ్మకం ఉంది అందరికి. చాలా సందర్భాల్లో అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది, మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు అని అనుకున్నారు. అలాంటి సందర్భంలా అనిపించింది, కానీ అక్కడి నుంచి మళ్ళీ గొడవలు మొదలైనాయి. ఓకే, అంటే వీళ్ళని కుటుంబం కలవడం వల్లే గొడవలు స్టార్ట్ అయ్యాయని పుకార్లు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు నిజమంటారు సార్? అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి, ఈ కలవటం దగ్గర నుంచి ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని, ఆ తర్వాత వీళ్ళు డైవర్స్ కి అప్లై చేసినప్పుడు కూడా, కోర్టుకి అప్రోచ్ అయినప్పుడు కూడా ప్రధానమైన ఎలిగేషన్స్ ఏంటి, ఆ అమ్మాయి వైపు నుంచి ఇతని మీద చేసిన ఆరోపణ ఏంటంటే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు, ఓకే టార్చర్ పెడుతున్నాడు అనేది ప్రధానంగా అతని మీద ఆరోపణ. నేను అటువంటిది ఏం చేయలేదు అనేది అతని వెర్షన్. ఓకే, ఎందుకు విడిపోవాలనుకుంటుందో కూడా నాకు అర్థం కావడం లేదు అని మాట్లాడాడు ఆయన. అయితే కోర్టులో ఆ అమ్మాయి మాట్లాడినవన్నీ వాస్తవాలా అని అనుకోవడానికి లేదు. ఒకటి, వాళ్ళ మధ్య ఏదో గ్యాప్స్ ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. అవి ఈ బయటకు ప్రకటించినవే కారణాలు అయి ఉండకపోవచ్చు, ఇంకేవో కారణాలు ఉండొచ్చు. అది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ పర్సనల్ జీవితం, వాళ్ళ పర్సనల్ స్పేస్, ఆ ఏరియాకి వెళ్ళి పరిశోధన చేసే ప్రయత్నం ఎవరు చేసినా వాస్తవాలు రావు బయటికి. ఇక్కడ కూడా జరిగింది అదే. అయితే ఇదే సందర్భంలో ఇంకొక మాట బయటకు వచ్చింది. అదేంటంటే అప్పటికి ఆ అమ్మాయి మైనర్, పెళ్లి నాటికి మైనర్, కానీ ఆవిడ పేరుతో ఈయన వేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవన్నీ ఇతర ప్రాపర్టీస్, దీనికి సంబంధించి ఆవిడ హక్కుదారు ఎప్పుడవుతుంది అయిన తర్వాత దాదాపు దాని వాల్యూ 32 crores అనేది ఒక మాట బయటకు వచ్చింది ఆ టైంలో. ఇది టోటల్ గా తన కస్టడీలో ఉండాలి అని అతను కోరుకున్నాడు అనే ఒక ఆరోపణ కూడా నడిచింది. ఇది ఇలా కోరుకోవడం తప్ప రైటా అనే చర్చలోకి పెడితే సాంప్రదాయంగా అలాంటి కోరిక ఉండటం జరుగుతోంది. మగపిల్లల వైపు నుంచి అలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతోంది, అతని దగ్గర నుంచి కూడా వ్యక్తం అయితే అయి ఉండొచ్చు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక చర్చ జరగాలి. కానీ ఆ వివాహం మీద ఏదో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి యువతల ఫ్యామిలీలో, శ్రీజ ఫ్యామిలీలో. అంటే చిరంజీవి గారు ఆయన కుటుంబంలో ఒక వ్యతిరేకత ఉన్నది అనేది అయితే స్పష్టం. బిడ్డ పుట్టిన తర్వాత కూడా దాన్ని కొనసాగించాలా వద్దా, లేదు కట్ చేయాలా అన్న దగ్గర వాళ్ళ నిర్ణయాలు కూడా పనిచేసి ఉంటాయి డెఫినెట్ గా. ఈవిడ అక్కడ ఉండటం కంటే ఇక్కడ ఉండటం సేఫ్ అని కూడా భావించి ఉండొచ్చు పర్సనల్ లెవెల్లో. ఆవిడ సెకండ్ టైం జరిగిన వ్యవహారంలో కూడా అదే నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇక్కడ ఉండటమే సేఫ్ అనేది ఒక నిర్ణయం తీసుకొని అది వదిలేసి ఉండొచ్చు. అదే ఆవిడ పర్సనల్ డెసిషన్స్. వీళ్ళు ఇస్తున్నటువంటి భరోసా, వీళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు, కానీ అవి తప్పు అని అనలేరు ఎవరు. ఏది ఏమైనప్పటికీ ఆవిడ జీవితంలో అదొక చేదు అనుభవం. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డతో సహా భర్తను వదిలేసి వచ్చేసి పుట్టింట్లో ఉండటం,
ఉన్న తర్వాత ఇలా ఉండటం బాలేదు అని ఆయన సంబంధం చూసి పెళ్లి చేయటం, పైగా చాలా ప్రేమగా చేశారు అవివాహం కూడా. అవును. చాలా సాంప్రదాయంగా చేశారు. ఆ పసుపు కొట్టడం దగ్గర నుంచి చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ అవన్నీ ఫొటోస్ బయటకు వచ్చి చాలా వైరల్ అయ్యి, అవును. అంటే ఒక రాంగ్ డెసిషన్ ఆ అమ్మాయి తీసుకున్నప్పటికీ మేము తీసుకొచ్చి అక్కను చేర్చుకుని ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక మరో మంచి కొత్త జీవితాన్ని జీవితాన్ని ఇస్తున్నాము అన్న పద్ధతిలో ప్రొజెక్ట్ అయింది. అక్కడ వరకు హ్యాపీనే, అక్కడ వరకు జరిగిన తర్వాత ఇది కూడా, ఈ మ్యాచ్ కూడా ముందుకు నడవలేదు. రకరకాల కారణాలు ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతోంది రిపీటెడ్ గా అని అనటానికి ఎవరికీ హక్కు లేదు. ఇలాంటివి ఎందుకు మాట్లాడతారు అంటే దాదాపు ఇలాంటి చర్చే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈవిడ ప్రేమ వివాహం సందర్భంగా ఆయన వెపన్ సరెండర్ చేస్తూ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించాలని నా కోరిక అని ఆయన మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఈ మాట్లాడిన సందర్భం చూస్తే పవన్ కళ్యాణ్ జీవితంలో కూడా ఇలాంటి రిఫ్లెక్షన్ ఉంది. ఆయన మీద కూడా మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విమర్శ విడాకులు కూడా డివోర్స్ గురించే మాట్లాడాడు ఆయన ప్రధానంగా. ఆయన మీద చేసిన మేజర్ పొలిటికల్ అలిగేషన్ ఏం చేయలేదు ఆయన, డివోర్స్ గురించి మాత్రమే మాట్లాడాడు. ఆ సందర్భంలో కూడా బయట నుంచి చాలా, అంటే ఒక రకంగా ఎందుకు ఇలా రిపీటెడ్ గా అదే విమర్శ చేస్తున్నాడు అతను అనే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ గా మారిన సందర్భం కూడా చూస్తాం మనం. పర్సనల్ అఫైర్ అది, పెళ్లి విడిపోవడము అనేవి రెండూ కూడా పర్సనల్ వ్యవహారాలే. ఒకళ్ళు ఇన్ని పెళ్లిళ్ళు మాత్రమే చేసుకోవాలని చట్టంలో లేదు, ఒకళ్ళు ఇన్నిసార్లే విడిపోవాలి అని కూడా లేదు. నచ్చని సందర్భం ఎవరికైనా ఎప్పుడైనా ఎలాగైనా ఎదురవచ్చు. వాళ్ళు కోర్టుకు చెప్పే రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు. సెటిల్మెంట్ ఎలా జరిగింది అనేది ఒకటే క్రైటీరియా. అతను తర్వాత అంటే చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ అల్లుడు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అవును, ఇచ్చి భారతీయ జనతా పార్టీతో ప్రయాణించాడు ఆయన. అది ఒక ఆ టైంలో మళ్ళీ సెన్సేషన్ చేశారు. ఇదేదో పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది, ఇతనికి ఏదో పోటీ ఇస్తాడు అన్న టైప్ లో ఒక ప్రచారం జరిగింది, కానీ అదేం లేదు. అతని ధోరణి అతనిదే. తర్వాత అతను పొలిటికల్ గా కూడా పెద్ద యాక్టివ్ గా లేడు, తన లైఫ్ లో తను ఉన్నాడు. ఇది జరిగిన తర్వాత ఆయన ఒక డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ పెళ్లి చేసేసుకుంది, ఆయన పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్, లంగ్స్ ప్రాబ్లం ఉంది ఆయనకి. లంగ్స్ ప్రాబ్లం వలన హాస్పిటల్లో చేరాడు, హాస్పిటల్లో కన్ను మూసాడు. ఇది ఎవరి ప్రమేయము లేకుండా జరిగిపోయినటువంటి ఒక సంఘటన. దానికి ఉన్న ప్రాధాన్యత అంతే. కానీ ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారు బయట అంటే, మాట్లాడే ప్రాసెస్ లో భాష కూడా ఎలాంటి ఒక వెటకారపు ధ్వని బయటకు వస్తోంది. అంటే మాజీ భర్త ఇలాంటి పదాలు వాడేస్తున్నారు చాలా అలవోకగా. మాజీ అల్లుడు ఇలాగా ఎందుకు మాట్లాడాలి? ఆ ఏరియాకి వెళ్ళి అతను అయిపోయింది, వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి లింకేజ్ లేదు వాళ్ళిద్దరి మధ్య. ఎవరి జీవితాల్లో వాళ్ళు గడుపుతున్నారు. పైగా ఎవరి జీవితాల్లో వాళ్ళు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని కూడా ముందుకు వెళ్ళిపోయినటువంటి సందర్భం అది జరిగి కూడా చాలా కాలం అయింది. అవును, ఇద్దరి లైఫ్ ఎవరికి వాళ్ళు సెపరేట్ గా మరొక పర్సన్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని కూడా దాదాపు 6 ఏళ్ళు గడిచిపోయింది. అవును, ఇప్పుడు 34 సంవత్సరాల వయసు అతను. ఈ ఏజ్ లో అతని అంటే ఆ ఇన్సిడెంట్ తెలియటమే అది ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. తెలిసిన వెంటనే దీనిలో చిరంజీవి లింక్ అయి ఉన్నాడు కాబట్టి దీన్ని సెన్సేషనలైజ్ చేయవచ్చు. రెండోది, దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటి? ప్రధానంగా వీళ్ళ ప్రేమ వివాహము, ఆర్య సమాజము, ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్టోరీ, మీడియా ఇన్వాల్వ్మెంట్. మీడియాని ఎందుకు లింక్ చేశారు ఆ రోజున వాళ్ళిద్దరూ ఆ ప్రేమ వివాహానికి అంటే, అట్నుంచి ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళు చూసుకుంటారు, మీడియా సమక్షంలో డిస్టర్బెన్స్ జరగదు అనే ఉద్దేశంతో చాలా తెలివిగా డిజైన్ చేశారు. అది ఈ డిజైనింగ్ ఇదంతా కొంచెం సాహసోపేతంగా కనిపించేటువంటి కథ. ఈ కథని మరొకసారి పునశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది ఒక ఇంట్రెస్ట్. రెండోది, చిరంజీవి ఉన్నాడు కాబట్టి ఇది డెఫినెట్ గా సాలబుల్ టాపిక్ లేకపోతే సాలబుల్ సబ్జెక్టు అనేది ఒక ఉద్దేశం. ఇంకొకటి ఏమిటి, దీనిలో ఈ మాజీ లాంటి పదాలు వాడి రెడిక్యూల్ చేసి మాట్లాడటం దగ్గర ఈ అమ్మాయి జీవితంలో 2 వివాహాలు ఉన్నాయి, 2 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దీని మీద ఒక వెటకారపు ధ్వని బయటకు వినిపించేలాగా మాట్లాడటం కూడా నడిచింది ఈ ఎపిసోడ్ లో. అది ఎక్కడ కూడా అంటే ఆయన స్ట్రేచరు ఇవన్నీ కూడా సాలబుల్ టాపిక్స్ అవుతాయి. దాంతో పాటుగా వీళ్ళలో ఉండేటువంటి ఒక సాంప్రదాయ పరాయణత్వం కూడా ఉంటుంది మాట్లాడే వాళ్ళలో.
అందువలన ఈ వెటకారం ధ్వనిస్తోంది. కానీ వీళ్ళందరికీ భయమే మళ్ళీ అక్కడ. ఆ ఏరియాకి వెళ్ళి మాట్లాడటం అది ఏదైనా ఇబ్బంది కలిగిస్తుందేమో అనేటువంటి ఒక బెరుకు ఉన్నప్పటికీ ఒక వెటకారపు ధ్వని కనిపించేలాగా మాట్లాడటం. టోటల్గా ఒక సాంప్రదాయం చుట్టూ దీన్ని తిప్పి దీని వెనకాల ఉన్నటువంటి సాలబిలిటీని దాన్ని వాడుకుంటూ ఈ వార్తని సెన్సేషనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందరూ. చాలా కోణాలు ఉన్నాయి దీనిలో. ఒకవైపు సాంప్రదాయం దెబ్బతినిపోయింది, ఇలాంటి జీవితాలు ఉన్నాయి మన మధ్య అని చెప్పే ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలతో పాటు ఆ ప్రవక్తలు కూడా మాట్లాడటానికి అవకాశం ఉంది ఈ టాపిక్ లో అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. సాలబిలిటీ కూడా ఉంది. సాలబిలిటీ ఉంది. నలుగురి మీద 4 రాళ్లు వేయడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఎలా మాట్లాడినా సాలబిలిటీ ఉంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే. ఇప్పుడు చిరంజీవి మీద నెగిటివ్, ఆ రోజున ఆయన చాలా సీరియస్ అయ్యాడు, కొట్టాడు, ఇవి కూడా మాట్లాడేస్తున్నారు. మాట్లాడేయచ్చు కూడా, మాట్లాడటానికి స్కోప్ ఉంది. ఎవరికి తెలియదు అక్కడ ఏం జరిగింది. ఆ అమ్మాయి కోర్టుకు చెప్పినటువంటి అదనపు కట్నం కోసం వేధించాడు అనేది పూర్తి వాస్తవమా కాదా అనేది దాంతో ఎవరికి సంబంధం లేదు. వేధించాడు, వాళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నమాట వాస్తవం. గ్యాప్ లేకపోతే కోర్టుకి ఎందుకు వెళ్తారు? ఈ గ్యాప్స్ ఎక్కడి నుంచి క్రియేట్ అయినాయి? ఆ అమ్మాయి కూతురు పుట్టినప్పుడు అరవింద్ గారు, సురేఖ గారు వెళ్ళిన దగ్గర నుంచి గ్యాప్ మొదలైంది అనే అభిప్రాయం కూడా ప్రపంచంలో ఉంది. అంటే వీళ్ళు డిజైన్ చేశారు ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడానికి. అప్పుడు అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని నెమ్మదిగా ఆ అమ్మాయిని తమ ఫోల్డ్లోకి తీసుకుని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. అతను మానసిక క్షోభకు గురయ్యాడు. ఇది అతని యాంగిల్లో ఒక లైన్ తీసుకుని కథనం. ఇందులో ప్రతి కథనంలోనూ ఎంతో కొంత వాస్తవం ఉండే అవకాశం ఉంది. అతని వైపున లైన్ తీసుకుని చెప్తున్నటువంటి కథనాల్లో కూడా కొంత వాస్తవం ఉంటుంది. పూర్తి వాస్తవం అనుకోవడానికి లేదు. అలాగే యువతలు కూడా. అయితే టోటల్ స్టోరీలో అక్కడి నుంచి కూతురుని వెనక్కి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశారు అని అనిపించినప్పటికీ ఆ అమ్మాయి విడిపోవాలి అనేది పర్సనల్ డెసిషనే, ఆ అమ్మాయి వ్యక్తిగత నిర్ణయమే. రెండోసారి విడిపోవాలి అనుకున్నప్పుడు కూడా పర్సనల్ డెసిషన్. ఇలా కావాలి అని డెఫినెట్ గా వాళ్ళైతే అనుకుని ఉండరు, తల్లిదండ్రులు అనుకుని ఉండరు. ఇలా రిపీటెడ్ గా కావాలనే కోరికతో వివాహం చేసే ప్రయత్నం చేసి ఉండరు. కానీ బేర్ చేశారు, తమతో ఉంచుకున్నారు. సరే ఇలాంటివి జరుగుతాయి అనేటువంటి ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేసినట్టుగానే వ్యవహరించారు వాళ్ళు, చాలా జెంటిల్ గా. దాన్ని అప్రిషియేట్ చేయాలి. నిజానికి చాలా కుటుంబాల్లో ఆ భరోసా దొరకదు ఆడపిల్లలకి. ఆ భరోసా దొరికింది అక్కడ, వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళని అభినందించాల్సినటువంటి సందర్భం కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇదేదో వాళ్ళ మధ్య గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేశారు. శిరీష్ భరద్వాజ్కి ఈ అమ్మాయికి మధ్యలో గ్యాప్ పెంచడానికి వీళ్ళు ఏదో డిజైన్ చేశారు అని మాట్లాడుతున్న సందర్భంలోనే చిరంజీవి చాలా ఫంక్షన్స్ కి వెళ్ళిన వీడియోస్ చూస్తూ ఉంటాం మనం. చాలా ఆప్యాయంగా అమ్మాయిని కూడా తీసుకుని వెళ్తాడు. చాలా వీడియోస్ లో అలా కనిపించింది. కాబట్టి ఆ ఫ్యామిలీ బాండింగ్ అంటే ఆ పర్సనల్ ఏరియాలో ఆ ఇబ్బంది ఉన్నప్పటికీ అదేమీ లేకుండా అలా యాక్సెప్ట్ చేసి కలుపును ముందుకు తీసుకెళ్ళగలగటం కూడా గొప్ప విషయం. దాన్ని కూడా మాట్లాడాలి కదా ప్రపంచం. అవును, అది మాట్లాడలేదు. అది తప్ప మిగిలిన విషయాలన్నీ మాట్లాడేస్తున్నారు. అది టోటల్ గా శ్రీజ అలాగే శిరీష్ భరద్వాజ్ వాళ్ళిద్దరూ ఆ టైంలో న్యూస్ అంతే. 2007లో పర్టికులర్ గా ఆ డేట్ లో వాళ్ళు న్యూస్ గా ఉన్నారు, వార్తలో సెన్సేషన్ అయ్యారు. టోటల్ అందరి దృష్టి అక్కడే ఉంది. ఆ రోజున ఇంకే వార్త కూడా సాలబిలిటీ లేదు, మొత్తం వీళ్ళు కబ్జా చేశారు. అక్కడి నుంచి దాదాపు 4 రోజులు ఇదే కథనం. ఏం జరిగిందంటే పాజిటివ్ గాను నెగిటివ్ గాను. పవన్ కళ్యాణ్ కి సంబంధించి చిరంజీవి గారి 2 కుమార్తెల వ్యవహారాల్లోనూ ఆయన న్యూస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఆయన అంటే చిరంజీవి గారి పెద్ద కుమార్తె నిశ్చితార్థం ఉదయ్ కిరణ్ తో జరిగినప్పుడు అది కూడా ఒక ఇష్యూగా మారింది. అంటే వాళ్ళు యాక్చువల్ గా ప్రైవేట్ ఫంక్షన్ గా చేసుకున్నారు, ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఎవరిని అలో చేయలేదు, మీడియాని అలో చేయలేదు. అయితే ఒక అత్యుత్సాహంతో ఒక మీడియా పర్సన్ కొన్ని ఫోటోలు తీసుకోవడానికి అక్కడ ప్రవేశించిన సందర్భం జరిగింది. క్రానికల్ గ్రూప్ నుంచి జరిగింది అది. ఆ వెళ్ళిన వ్యక్తి కెమెరాని వాళ్ళు హోల్డ్ చేశారు. అది శాంతియుతంగానే అరవింద్ గారు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉండగా పవన్ కళ్యాణ్ ఎంటర్ అయి కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాడు ఆ కెమెరామెన్తో.
చేసి ఆ రీల్ లాక్కుని కెమెరా ఇచ్చేసి తనని బయటకు గెంటేసి ఆ తర్వాత ఈ వార్త అంతా వాళ్ళు పబ్లిష్ చేశారు. అప్పుడు తను క్రానికల్ ఆఫీస్ దాకా వెళ్ళి పాదయాత్ర చేసి ఎదురుకుండా నిలబడి ఫైనల్గా వాళ్ళతో మాట్లాడి అది సెటిల్ చేసుకున్నారు. అది అయిపోయింది. అప్పుడు ఈయన న్యూస్ అయ్యాడు. అలాగే శ్రీజ ఎపిసోడ్ అప్పుడు కూడా తను న్యూస్ అయ్యాడు. తర్వాత తనకి తానే న్యూస్గా మారాడు. ఇప్పుడు కూడా అతను న్యూస్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇంకో రకంగా ఒక సక్సెస్తో పవన్ కళ్యాణ్ న్యూస్లో ఉన్నాడు కాబట్టి దాని వాల్యూ కూడా ఇక్కడ పడుతుంది ఈ వార్త మీద. ఇలా రకరకాల కోణాల్లో ఈ వార్తకు ఒక సెలబ్రిటీ వచ్చింది. ఇప్పుడు అతను మరణించడం అనేది విషాదమే. అంత చిన్న వయసులో చనిపోయాడు అతను. అది బాధాకరం. రెండోది అతను వివాహం చేసుకుంది కూడా ఒక డాక్టర్ ఉంది. ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి అనేది ఒకటి. జరిగింది విషాదం. దానికి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది అతనికి. ఏదేమైనప్పటికీ దాన్ని రెడిక్యూల్ చేస్తూ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి జీవితాల్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. ఇది కేవలం సెలబ్రిటీ జీవితాలకు సంబంధించి లింక్ ఉన్నటువంటి కథనం కాబట్టి మాత్రమే దీని గురించి ప్రపంచం ఇంత క్యూరియాసిటీతో మాట్లాడుకోవటం జరుగుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే సార్. అయితే ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత శ్రీజాకి అలాగే శిరీష్ భరద్వాజ్కి పుట్టిన పాప ఎవరైతే ఉన్నారో తను వాళ్ళ ఫాదర్ని చూడడానికి వెళ్ళడం కానీ లేదంటే చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూడడానికి వెళ్ళడం కానీ జరిగిందంటారు? అమ్మాయి బాధపడినట్టుగా వార్త వచ్చింది కదా బయటికి. ఆ పాప ఇలా జరుగుతుంది అనుకోలేదు అని తను కామెంట్ చేసినట్టుగా ఒక కామెంట్ అయితే బయటకు వచ్చింది. ఓకే. వెళ్ళిందా లేదా అనేది అక్కడ వార్తలు ఏం లేవు, కానీ ఒక మాట ఆ అమ్మాయి నుంచి ఒక మాట బయటకు వచ్చింది అనే వార్త అయితే వచ్చింది బయటికి. అక్కడ వరకే. ఓకే. ఇంకెవరు దాని గురించి ఎందుకంటే మాట్లాడితే అది ఎటువైపు లీడ్ అవుతుంది అనే భయాలు కూడా ఉంటాయి వీళ్ళకి. మాట్లాడటం అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. మాట్లాడటం అనగా అది అలా మారిపోయింది. అలా అయి ఉండకపోవచ్చు. నిజానికి వాళ్ళు పర్సనల్ లెవెల్లో ఫోన్ టాక్ అవి చేసుకుని ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఉంటారు. ఈ బాధే, ఇది పెయినే. ఈ పెయిన్ ఎట్లా తీసుకోవాలో అలాగే తీసుకుని ఉంటారు వాళ్ళు కూడా. ఓపెన్గా మాట్లాడలేదు. ప్రపంచానికి తెలిసే పద్ధతిలోను మీడియాకి తెలిసే పద్ధతిలోను అయితే అది ఎక్కడా కనబడలేదు. ఓకే సార్. మొదట వివాహం చేసుకుంది అయితే శిరీష్ భరద్వాజ్ని. తను వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, బయటకు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. సెకండ్ టైం జరిగిన మ్యారేజ్ కళ్యాణ్ దేవ్ గారితో జరిగిన మ్యారేజ్, అది కూడా ఇలా సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటంటారు? ఏదైనా కావచ్చు అమ్మా, ఇది కారణం అని చెప్పలేరు ఎవరు. ఏ వివాహం నార్మల్ గా బయట వస్తున్న రూమర్స్ ఏంటంటే సార్, ఫస్ట్ జరిగిన మ్యారేజ్ లో అతను ఈమె ఫినాన్షియల్ స్టేటస్ ని చూశాడు. సో సెకండ్ జరిగిన మ్యారేజ్ లో అతను మూవీస్ లోకి రావాలనే ఉద్దేశంతో తన ఫ్యామిలీ స్టేటస్ ని యూజ్ చేసుకోవచ్చు అని చూశాడు అనే మాటలు అయితే బాగా వినిపిస్తున్నాయి. అంటే మొదట ఇందాకే మనం మాట్లాడుకున్న 32 కోట్ల ఎపిసోడ్ కూడా దీంతో లింక్ అయి ఉంది. అవును, మొదటి మ్యారేజ్ లో దానికి సంబంధించిన కథనాలు కూడా వచ్చినాయి. అయితే అది ఒక యాంగిల్. ఆ అమ్మాయికి అప్పుడు కూడా కాన్షియస్ గా ఉండుంటుంది కదా పెళ్ళప్పుడు కూడా. అవును. ఒకవేళ ఆ పెళ్లి ఆపాలి అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పుంటారు కదా, నిన్ను చూసి కాదు నీ వెనకాల ఉన్న ఆస్తిని చూసి అతను అనే మాట జనరల్ గా ఏ ఫ్యామిలీలోనైనా వస్తుంది. అందులోనూ అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్న అమ్మాయి తప్పకుండా బ్యాక్గ్రౌండ్ ఆ మాట చెప్తారు. ఆ మాటని పక్కకి నెట్టి అమ్మాయి ముందుకెళ్ళింది. అది చూడాలి, అది గమనించాలి. రెండోది, ఈ రెండో వివాహంలో అతనికి ఆ ఇంట్రెస్ట్ ఉందని మొదట వీళ్ళకి తెలియదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసే కదా పెళ్లి చేశాడు ఆయన, చిరంజీవి గారు. ఆయన చేసిన పెళ్లి, వాళ్ళ కుటుంబం చేసినటువంటి పెళ్లి. వాళ్ళు ముందు వెనక అంతా చెక్ చేసుకుని పెళ్లి చేసి ఉంటారు కదా. అంత ఈజీగా ముందుకు అడుగు వేసే అవకాశం లేదు. అంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీ బాగుంది, మన అమ్మాయి అక్కడికి వెళ్తే సుఖపడుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళ పెళ్లికి ముందుకు వెళ్ళారు. అతనికి సినిమాల్లో నటించాలి అనే కోరికుండి కేవలం ఈ ఫ్యామిలీ వలన ప్రమోషన్కి ఉపయోగపడుతుంది అంతే ఈ కుటుంబం. ఇతరత్ర డబ్బులు పెట్టడం ఇలాంటి విషయాల్లో రిస్క్ చేస్తారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బ్యాడ్గా ఉంది అనే వార్తలు ఎక్కడా లేవు. వాళ్లే కొంత ముందడుగు వేసి 2 సినిమాలు చేశాడు అతను. ఆ 2 సినిమాలకి కూడా వాళ్ళు ముందడుగు వేసి చేసిన సినిమాలే. ఒక హోప్ ఉంటే ఉండొచ్చు అతను, కానీ అది మాత్రమే ఈ వివాదానికి కారణము, ఈ అమ్మాయి విడిపోవడానికి కారణము అని అనుకోలేము. ఏ ఇబ్బంది అయినా కలిగి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఒక కోణం ఉంది. మీరు అన్న దానిలో
మీ ఫ్యామిలీ నా సినిమాని సీరియస్గా ప్రమోట్ చేయడం లేదు అని అతను ఏదైనా ప్రెజరైజ్ చేశాడా, లేదు నా సినిమా రిలీజ్కో లేకపోతే మరో దానికో ప్రతి ఈవెంట్కి వాళ్ళందరూ రావాలి, రావడం లేదు, ఇలాంటి ప్రెజర్ ఏమైనా పెట్టాడా? అందువలన అమ్మాయి ఇదేంటి నా కుటుంబాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను అని అనుకుని అతని నుంచి దూరం జరిగిందా? ఇది కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే. ఓకే. అలా కూడా జరిగి ఉండడానికి అవకాశం ఉంది, జరిగి ఉండొచ్చు కూడా. జరిగినప్పటికీ అది కూడా వాళ్ళ పర్సనల్ గొడవే. అది మాత్రమే జరిగిందా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళ మధ్య? అంటే వాళ్ళు చూసినట్టు అరేంజ్డ్ మ్యారేజ్, అది అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ముందే అతను ఏమిటో తెలిసే అవకాశం లేదు ఈ అమ్మాయికి. కలిసి మూవ్ అయ్యేటప్పుడు రకరకాల సమస్యలు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు వాటితో పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోయి వెళ్ళగలము అనుకుంటే ముందుకు వెళ్తారు. లేదు ఇక కష్టం, ఇలా ట్రావెల్ అవటం, ఎంతకాలం ట్రావెల్ అవుతాం అని అనుకున్నప్పుడు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ ధోరణిలో ఈ ఒక్కటి కాదు, ఇంకేవో చాలా ఉండుండొచ్చు అక్కడ. కలిసి ముందుకు ప్రయాణం చేయలేము అనే కండిషన్ ఉండటం వలన మాత్రమే డివోర్స్ తీసుకునేటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎవరైనా. అదే ఆ అమ్మాయి కూడా చేసుంటుంది. అంతకు మించి ప్రాధాన్యత ఉండే అవకాశం లేదు, అసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి. అంతవరకే ప్రాధాన్యత. ఆవిడ తర్వాత ఆవిడ జీవితం చాలా ఉంది, మూవ్ ఆన్ అవుతుంది, ముందుకు వెళుతుంది, ఆవిడ ఇంకేదైనా సాధించవచ్చు. అంటే ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైందంటే ఒక సక్సెస్ లేకపోతే వాళ్ళ ఫెయిల్యూర్ స్టోరీస్నే రిపీటెడ్గా మాట్లాడుకుంటుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితంలో ఒక అద్భుతమైన విజయం ఏదైనా సాధిస్తే తను పర్సనల్గా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, ఇవేవి మాట్లాడదు ప్రపంచం. ఆ సక్సెస్ లేదు కాబట్టి ఫెయిల్యూర్ స్టోరీస్ రిపీటెడ్గా మాట్లాడుకుంటున్నారు అందరూ. ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఏం జరిగి ఉంటుంది అనేది చాలా చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.